అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియో స్వాగతం. ముఖ్యంగా ఈ చిన్న సమాచారం ఏం కావాలనుకుంటున్నారంటే, చిన్న వీడియోలో నాకు ఇందాకనే వచ్చిన ఆలోచన ఇది. సుమారుగా మాకన్నీ సాధారణంగా వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, బాత్రూంలో కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ ఇట్లా వస్తుంటాయి ఆలోచనలు. ముఖ్యంగా దాంట్లో భాగంగా నేను మీకు ఈ ప్రత్యేక సమాచారం ఇస్తున్నాను. మనం స్త్రీ ఎంత గొప్ప పాత్ర పోషిస్తుంది అంటే పురుషుడు పోషించడానికి కాదు, పురుషుడి పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. కానీ స్త్రీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్నప్పుడు ఒక కూతురు పాత్ర, సోదరి పాత్ర, పెళ్ళైనాక భార్య పాత్ర, ఇట్లా వివిధ తల్లి పాత్ర పిల్లలకు, అట్లా నాయనమ్మ, అమ్మమ్మ, ఇట్లా రకరకాల పాత్రలు పోషిస్తూ ఉంటుంది. అందుకే స్త్రీ పాత్ర చాలా గొప్పదంటారు సాధారణంగా. దాంట్లో భాగంగా నాకు వచ్చిన ఆలోచన అంటే, నాకు ఇచ్చిన ఆలోచనగా భావిస్తాను నా స్వామివారు, అమ్మవారు. స్త్రీ ఏ విధంగా పాత్ర పోషిస్తుందంటే, మీరు చూడండి, ముఖ్యంగా చెప్తున్నాను, ఈ కలియుగంలో, కలి వైపరీత్య భాగంలో చెప్తున్నాను నేను. అంత సులభమైంది కాదు ఏది. దాంట్లో ఆమె పాత్ర చాలా ఓపికతో అన్ని పాత్రలు పోషిస్తూ ఉంటుంది. ఆమె భార్య అనేది సహజంగా ఉంటుంది పాత్ర, కానీ అర్ధాంగి, ధర్మపత్ని, పతివ్రత, మహాపతివ్రత, ఈ స్థానాల్లో అంత సులభమైంది కాదు. ఏ పాత్ర అయినా సరే భార్య పాత్ర పోషిస్తుంది. కానీ ఏ విధంగా పోషిస్తుంది? అట్లనే అర్ధాంగి అంటే చూడండి, మీరు కూడా సినిమాలో చూసేవారు, ఇప్పుడు సినిమాలో వస్తున్నాయో లేవో తెలియదు, కానీ భర్తకు బయటికి వెళ్ళేటప్పుడు గుండీలు పెడతారు. అర్ధ అంగి, హాఫ్ షర్ట్ అనమాట, దాన్ని ఫుల్ షర్ట్గా మారుస్తారు, పూర్తి అంగిగా మారుస్తారు. అంటే కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు వారు దంపతులు కలిసి ఉండాలి. దాన్ని అర్ధాంగి, గుండీలు పెట్టడం అనేది. అది నాకు వచ్చిన ఆలోచన మేరకు చెప్తున్నాను నేను. ఇప్పుడు అంత లేవని నా అభిప్రాయం. నేను చూసిన మటుకు, నేను విన్నంత మటుకు. కనుక ఇది పాత్రనే చాలా కష్టం పోషించడం. ఇక మీకు అర్ధాంగికి ఎట్లా తీసుకుపోతారు అంటే అంత సులభం కాదు. భార్య పాత్రనే పోషించడం కష్టం. ధర్మపత్ని అంటే ఇంకా చాలా ఉంటుందండి, అంత సులభం కాదు. ఇక పతివ్రత, మహాపతివ్రత మనం ఆలోచించడం చేయలేము. మనం ఈ కలియుగంలో చాలా అరుదుగా ఇస్తారు. ఇవి చాలా ఉంటాయి. ఆ పాత్ర కూడా పోషిస్తుండవచ్చు వేరే వాళ్ళు ఎక్కడన్నా, కానీ అది చాలా అర్థం నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. ఈ కొత్త ఆలోచన వచ్చింది నాకు, అంతే మీ చిన్న వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్పాలంటే చాలా ఉంది ఇది. ఎప్పుడన్నా వీలైతే మొత్తం మరికొంత చెప్పే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ నా ధన్యవాదాలు, నా స్వామివారం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.